అవసరం ఉంటే దాహం వేస్తది. దాహం వేసినప్పుడు ఖచ్చితంగా వాటర్ ఖచ్చితంగా తాగాలి. వాటర్ తాగాలి. కానీ ఇది కూడా ఉంది సార్. చాలా మంది దాహం వేసినా సరే వర్క్‌లో పడేటప్పుడు బాడీ ఏం అడుగుతుందని మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు అవును. సార్. చాలామందుంటారు. అండ్ రెండోదేంటంటే, ఇప్పుడు మనం బయట క్లైమేట్ బట్టి బాడీ లోపల మెటబాలిజం అడ్జస్ట్ చేసుకుంటది. సమ్మరొస్తుంది అనుకుంటే, బాడీ విల్ ప్రిపేర్ టు లూజ్ ఎ లాట్ ఆఫ్ వాటర్ అండ్ టేక్ ఇన్ ఎ లాట్ ఆఫ్ వాటర్. కానీ మనం ఏంటి, ఇప్పుడు మన క్లైమేట్‌ని మనం మోడిఫై చేసుకుంటున్నాం. ఇంటర్నల్ క్లైమేట్. ఏది రూమ్స్‌లో ఏసీ ఉండడం, కార్‌లో ఏసీ, అసలు ఎండనేదే తగలనివ్వకపోవడం, స్వెట్ రానివ్వకపోవడం. ఇవన్నీ చేసినప్పుడు ఒక ఇంబాలెన్స్ వస్తది. టెక్నికల్‌గా సమ్మర్‌లో, వింటర్‌లో ఒక 2 లీటర్లు, 3 లీటర్లు తాగితే, సమ్మర్‌లో ఒక 5 లీటర్లు, 6 లీటర్లు తాగుతాం జనరల్‌గా. కానీ ఇప్పుడు అది ఇంబాలెన్స్ అవుతుందనమాట. అవును సార్. కానీ అసలు సమ్మర్‌లో కూడా ఒక్క చుక్క కూడా చెమట పట్టకుండా ఉంటున్నాం మనం. ఉంటున్నాము. అంత దాహం కూడా ఎయట్లేదు. నీళ్ళు కూడా తాగట్లేదు. అందుకని ఏంటంటే, మనం మన ఫిట్‌నెస్ మెయింటైన్ చేసుకొని, హైడ్రేషన్ చూసుకుంటా ఉంటే, కిడ్నీ సమస్యలనేది మనం రానివ్వకుండా చూసుకోవచ్చు.